మార్నింగ్ అందరికీ. ఈరోజు ఇంకా దసరా లాస్ట్ డే, విజయదశమి. సో ఆల్ ఆఫ్ యూ హ్యాపీ విజయదశమి. మనకు తెలిసింది ఎప్పుడైతే 10 అవతారాలు ఉంటాయి దుర్గమ్మ తల్లివి, ఈసారి అయితే 11 యాడ్ చేయడం వల్ల మనకి 11 రోజు దసరా వచ్చింది. గమనిస్తారని చెప్పి ఆశిస్తున్నాను. అండ్ ఈసారి మరి ఒక ఎక్స్ట్రా ఎందుకు అవతారం యాడ్ చేశారని నాకైతే ఇప్పటివరకు అర్థం కాలేదు. పోయినసారి వరకు 10 అవతార్స్, నేను 10 అవతార్స్ కూడా చేశాను. నాకు కావాలన్న ఛానల్ ఉన్నాయి చూడండి, 1 year బ్యాక్. ఏ రోజు అవతారం ఆ రోజు చేశాను నేను. సో అందుకని ఈసారి బ్రీఫ్గా అయితే ఎక్కువ చెప్పలేదు. అండ్ అటు నుంచి వచ్చేసి ఈరోజు గాంధీ జయంతి కూడా ఉంది. గాంధీ జయంతి, విజయదశమి ఒకేసారి వచ్చినాయి. సో ఈరోజు 2 వీడియోస్ వస్తాయి నా ఛానల్లో. గాంధీ జయంతి వీడియో వచ్చింది, విజయదశమి వీడియో వచ్చింది. ప్రజెంట్ మనం దేవుడికి దేవతకి ఇంపార్టెంట్ ఇవ్వాలి కాబట్టి మనకు మనుషులు కాదు ఇంపార్టెంట్, ఫస్ట్ దేవుళ్ళు. సో మనము ఫస్ట్ విజయదశమి చేద్దామని చెప్పి ఫిక్స్ అయిపోయాను. గాంధీ జయంతి వీడియో అయితే నెక్స్ట్ వచ్చింది. అది ఈరోజు ఫ్రీ టైం చూసుకుని చేసేస్తాను. సో కొంచెం నన్ను ఎంకరేజ్ చేస్తానని చెప్పి ఆశిస్తున్నాను. టాపిక్లోకి వెళ్ళిపోతే, విజయదశమి దుర్గమ్మ తల్లి 9 రోజులు ఏదైతే రాక్షసులు ఉంటారో 9 అవతారాలు ఎత్తి వాళ్ళని చంపేసి 10 రోజు విజయంగా తిరిగి వస్తుంది అన్నమాట. వాటినే మనం విజయదశమి అంటాము. లాస్ట్ అవతారం వచ్చేసి మహిషాసురమర్దిని. అంటే ఇంకా మహిషాసురం మీన్స్ నథింగ్, మీకు చెప్పే కదా ఆల్రెడీ. కావాలంటే ఆ వీడియో చూడండి. సగం యానిమల్ ఉంటారు, లైక్ బఫెలో ఆరు ఎద్దు అనుకుంటా ఉంటారు, సగం వచ్చేసి మనిషి ఉంటాడు. అలాంటి క్రూరమైన రాక్షసుని కొన్ని సంవత్సరాల పాటు యుద్ధం చేసి అతను తల నరికి తీసుకొచ్చింది అనమాట. సో మనం చూసే ఉంటాం మనం మామూలుగా చాలా ఫొటోస్లో మహిషాసుర తల ఉంటుంది దుర్గమ్మ తల్లి చేతిలో. ఆవిడ వాహనం వచ్చేసి సింహం ఉంటుంది, పులి, 2 వాహనాలు ఆవిడయే. సో అవతారం బట్టి పులి తీసుకుంటుందా సింహం తీసుకుంటుందా అది ఆవిడ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో ఇది ఆవిడ వాహనాలు. సో హ్యాపీ విజయదశమి అందరికీ. సో ఈరోజు లాస్ట్ డే దసరా, తర్వాత 2 days దీపావళి అయితే వచ్చింది. సో దీపావళి కోసం వెయిటింగ్. థ్యాంక్ యూ సో మచ్.